రుద్రూర్ మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ. నేడు ఉదయం 11:15 సమయంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎంసీ కాలనీ వద్ద లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్. బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ TG16Z0102 నంబర్ ఆర్టీసీ బస్ ఎదురుగా వస్తున్న లారీ నంబర్ TS22 T3348 గల లారీని అతివేగంగా బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు రోడ్డు స్టాపర్లు, రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ ను నియంత్రించి వాహనాలను జేసీబీ సహాయంతో పక్కకు తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ అత్యవసర వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మెరుగైన వైద్య సేవల కోసం క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీ పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు, రుద్రూర్ ఎస్ఐ శ్రీ సాయన్న మరియు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు ఆర్టీసీ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇట్లు పోలీస్ పీఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. అవును టైర్ యాక్చువల్లీ తీపోయింది కదా. అది మొత్తం చేసి అది ఎట్లా కదా मैं बात नहीं करने आ रहा था. बुलाके फिर डॉक्टर साहब ने फोटो लेके दिला बहुत ब्रीडिंग है.